మాస్టర్ మనసులో మాట కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఆయన మరణించటం అందరూ కూడా చాలా బాధ కలిగించిందండి. రాజకీయవేత్తలు కానీ, ఆర్థికవేత్తలు, ప్రపంచం ఒక్క మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తటువంటి రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు అందరూ కూడా తమ విచారాన్ని వ్యక్తం చేశారండి. చాలా మంది ఏం చేస్తుంటారంటే వాళ్ళకి టార్గెట్లు పెట్టుకుంటారు. నేను ముఖ్యమంత్రిని అవ్వాలి, నేను ఒక రాష్ట్రానికి ఒక మినిస్టర్ అవ్వాలి, దేశ ప్రధానమంత్రిని అవ్వాలి, లేదంటే దేశం ఒక కేంద్ర ప్రభుత్వంలో నేను ఒక మినిస్టర్ అవ్వాలి, అలా ఒక టార్గెట్ ఉంటుందండి. ఏ రాజకీయ అనుభవం లేనటువంటి మన్మోహన్ సింగ్ గారు మరి ప్రైమ్ మినిస్టర్ ఎలా అవ్వగలిగారు? 2004 సంవత్సరంలో ఏం జరిగిందంటే, ఆ రోజు సోనియా గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతున్నారని చెప్పేసి అందరూ కూడా మొత్తం దేశ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. సోనియా గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతున్నారు. కాకపోతే ఏంటంటే అప్పటికి ఏమైందంటే ప్రతిపక్షం వాళ్ళు కానీ మిగతా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్లో కొంతమంది వ్యక్తులు కూడా ఒక విదేశీ వనిత, మనకి భారతదేశంలో పుట్టలేనటువంటి ఈ వనిత మన ప్రైమ్ మినిస్టర్ అవ్వడం ఏంటి అని చెప్పేసి వాళ్ళు కొద్దిగా అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగిందండి. అలాగే అప్పటికే సోనియా గాంధీ పిల్లనటువంటి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా తండ్రిని కోల్పోయి ఉన్నారు, రాజీవ్ గాంధీని. అమ్మా, నువ్వు కూడా ప్రైమ్ మినిస్టర్ అయితే నీ ప్రాణానికి ముప్పు ఉంది, కాబట్టి నువ్వు కానీ ప్రైమ్ మినిస్టర్ అయితే మాకు తండ్రిని కోల్పోయినప్పుడు తల్లిని కూడా కోల్పోవాల్సి వస్తుందేమో అనే ఒక సందేహాన్ని వ్యక్తం చేసి, పిల్లలకు కూడా ఇష్టం లేకపోవడంతో సడన్గా ఎవరు ఊహించిన విధంగా మన్మోహన్ సింగ్ గారిని ప్రైమ్ మినిస్టర్ చేయటం జరిగింది 2004 సంవత్సరంలో. అసలు ఏంటి ఈయన నేపథ్యం ఏంటి, ఈయన ఎక్కడ పుట్టారు, అసలు ఏంటి, ఎలా వచ్చారు, రాజకీయాల కాలం ఎలా వచ్చారు, ఒక ఫైనాన్స్ మినిస్టర్గా ఎలా అయ్యారు, ఆర్బీఐ గవర్నర్గా ఎలా అయ్యారు, ఎక్కడ పుట్టారు, ఎప్పుడు పుట్టారో ఒకసారి చూద్దామండి. 1936 సంవత్సరంలో గాహ్ అనే ప్రాంతం ఎక్కడ ఉంది, అది ప్రస్తుతం పంజాబ్ ఎక్కడుంది, అది పాకిస్తాన్లో పంజాబ్ రాష్ట్రంలో పుట్టారండి. ఆయన డిగ్రీ చేశారు. డిగ్రీ దేంట్లో, మీకు ఎకనామిక్స్ తీసుకుని డిగ్రీ కంప్లీట్ చేశారు, పీజీ కంప్లీట్ చేశారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ కూడా పొందారండి. అటువంటి ఒక ఆఫీసర్గా ఉండి ప్లానింగ్ కమిషన్ చైర్మన్గా కూడా ఉన్నారు ఆయన. ఒక ప్లానింగ్ కమిషన్ చైర్మన్గా, ఫైనాన్స్ మినిస్టర్గా, ప్రైమ్ మినిస్టర్గా, ఆర్బీఐ గవర్నర్గా ఆయన చేసిన సంస్కరణలు ఈ రోజున ఇంత మనం ప్రపంచంలో మొత్తానికి మన ఆర్థికంగా నిలదొక్కుని చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి కారణం ఆయన ముందు చూపుతో చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు. ఉదాహరణకి 1990 సంవత్సరంలో అప్పటి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి పివి నరసింహరావు గారు ఒక ఫైనాన్స్ మినిస్టర్ని తీసుకొచ్చారు. ఏ రాజకీయాలకు సంబంధించినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారిని, అప్పుడే ఆర్బీఐ గవర్నర్గా ఉన్నారు, ప్లానింగ్ కమిషన్ చేశారు, ఆయన ఒక ఫైనాన్స్ మినిస్టర్గా తీసుకొచ్చారండి. అప్పటికే ప్రపంచం అంతా కూడా 1990 సంవత్సరంలో ఆర్థిక సంక్షోభం తలెత్తింది. అంటే రష్యాలో గొడవలు వచ్చినాయి, మిగతా దేశాల్లో కూడా కొన్ని గొడవలు వచ్చినాయి. దీంతో మొత్తం సంక్షేమం, ఆ సంక్షోభంతో ఏం జరిగింది, ఈ మొత్తం రేట్లన్నీ విపరీతంగా పెరిగిపోయినాయి. రేట్లు పెరిగిపోవటం 1990 సంవత్సరంలో మన ఎస్పెషల్లీ భారతదేశంలో 15 రోజులు సరిపడా విదేశీ మారక నిల్వలు ఉన్నాయండి. అంటే మనం కొన్ని వస్తువులు ఇంపోర్ట్ చేసుకుంటాం, దానికి మనం డబ్బులు పే చేయవలసి వస్తుంది. అది 15 రోజులు సరిపడా ఉన్నాయి. ఒకవేళ మన దగ్గర సరుకులు వచ్చి మన డబ్బులు పే చేయలేదనుకోండి, దాన్ని సావరెన్ డిఫాల్ట్ అంటారు. నిజంగా సావరెన్ డిఫాల్ట్ జరిగి ఉన్నట్లయితే మన దేశం మాకు పరువు అంటారు కదండి, పరువు కానీ మొత్తం ప్రపంచం మొత్తం మీద ఏదో జరిగిపోయింది, భారతదేశంలో ఆర్థిక సంక్షోభం ఉంది, అక్కడ ప్రజలకు ఏమి డబ్బులు లేవు అని మొత్తం పరువు పోయింది అంటారు కదండి, ఆ విధంగా జరుగునన్నమాట. అటువంటిది ఇమ్మీడియట్గా ఆయన ఒక రాజకీయాలకు సంబంధించినటువంటి మన్మోహన్ సింగ్ గారిని పివి నరసింహరావు గారు ఫైనాన్స్ మినిస్టర్ చేసి ఒక గోల్డ్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో గోల్డ్ని తాకట్టు పెట్టి $400 మిలియన్ విదేశ మార్కెట్ ద్రవ్యాన్ని తీసుకొచ్చారండి. ఆ అమౌంట్ తీసుకొచ్చి కొత్త ఆర్థిక సంస్కరణ చేపట్టారు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డు అని ఒకటి పెట్టారండి. అలాగే స్క్రీన్ మీద వాళ్ళు డిస్ప్లే చేస్తూ ట్రేడింగ్ చేసుకునే విధానం కూడా ప్రవేశపెట్టారు. అప్పటికే ఒక పరిశ్రమను నెలకొల్పాలంటే సంవత్సరం పాటు డిఫరెంట్ డిపార్ట్మెంట్లో తిరిగి వాళ్ళు పర్మిషన్ తెచ్చుకోవాల్సి వచ్చేదండి. అటువంటిది
మీ పివి నరసింహరావు గారు, అలాగే మన మన్మోహన్ సింగ్ గారు, అప్పుడేటువంటి ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు వాళ్ళ ముందు చూపుతో ఆర్థిక సంస్కరణ తీసుకువచ్చి సింగిల్ విండో విధానం ప్రవేశపెట్టి, ఇప్పుడు చాలామంది చెప్తున్నారు ఈజ్ ఆఫ్ డూయింగ్ అని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ అని, మేము మా పరిశ్రమలు మా దగ్గర రండి అని చెప్పేసి ఇలాగా కొత్త సంస్కరణలు తొందరగా పర్మిషన్లు ఇవ్వడం. 1990 సంవత్సరానికి అప్పటికి ఏం జరిగింది, అన్ని రంగాలు కూడా ప్రభుత్వ అధీనంలో ఉన్నాయండి. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. అప్పటికే టెలిఫోన్ డిపార్ట్మెంట్, టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఉంది. నాకు ఒక ఫోన్ కావాలనుకోండి, నేను ఈ రోజు అప్లై చేసుకుంటే ఒక 1 ఇయర్ తర్వాత 2 ఇయర్స్ తర్వాత నాకు ఆర్డర్ వచ్చేది, నీకు టెలిఫోను శాంక్షన్ అయింది, పలానా నెంబర్ ఇది అని. అంటే అంత వెయిట్ చేసేవాళ్ళం మేము 1990 సంవత్సరంలో. ఆ టైంలో అది మనకి మనం ఫోన్ అప్లై చేసిన వెంటనే వెంటనే ఇచ్చేవారు కాదు. అది దానికి చాలా పెద్ద వెయిటింగ్. అది రికమెండేషన్లు చేయించుకోవడం, మినిస్టర్లతో రికమెండేషన్లు చేయించుకోవడం, అప్పుడు కూడా మనకి 1 ఇయర్ పట్టేది అన్నమాట. అటువంటిది ఉదాహరణ చెప్తున్నాడు. ఈ ఈ దాన్ని ఈ యొక్క ప్రభుత్వ రంగంలో అధీనంలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెలిఫోన్ డిపార్ట్మెంట్ ఏం చేశారు, మనకి ఏదో జియో ప్రైవేట్ రంగానికి అప్పచెప్పారండి. ఏదో జియో అని చెప్పేసి, లేదంటే ఎయిర్టెల్ అని చెప్పేసి ఇటువంటి ప్రైవేట్ రంగానికి అప్పచెప్పేసారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, విపరీతమైన పోటీ నెలకొంటే వాళ్ళందరూ కూడా మన దగ్గరకు వచ్చి మా నెట్వర్క్ తీసుకోండి, మా నెట్వర్క్ తీసుకోండి అని చెప్పేసి మీకు ఈ ఆఫర్ ఇస్తాము, 1 మంత్ ఫ్రీ, లేదంటే మీకు 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 ఈ నెంబర్ మేము ఇస్తాము. ఇలా వాళ్ళు అంటే కస్టమర్ దగ్గరకు వచ్చేసి వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు వాళ్ళు. ఇటువంటివి చాలా మనం చూసినట్లయితే ఆ రోజుల్లో ఈయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా 6 జాతీయ అంటే 6 ప్రైవేట్ బ్యాంకులను జాతీయకరించేశారు. అంటే ఏంటి, నేషనలైజ్ చేశారు. ఆ 6 ప్రైవేట్ బ్యాంకులు కూడా వాళ్ళు అది గవర్నమెంట్ అధీనంలోకి తీసుకొచ్చారు, జాతీయం చేశారు. అటువంటి సంస్కరణలు చేపట్టినటువంటి మన్మోహన్ సింగ్ గారు చనిపోవటం చాలా బాధాకరమైనది. ఏదైనా ఇబ్బంది తలెత్తింది అనుకోండి, అంటే ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఓ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఆయన దగ్గర ఏదో ట్యాబ్లెట్ ఆయన చెప్తున్నాము, ఒక ఇచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్ బట్టి మనం ఫాలో అవుతాం. మనం మన్మోహన్ సింగ్ గారిని ఒక ఆర్థిక వైద్యుడిగా, ఆయన ఒక డాక్టర్ అండి, ఫైనాన్షియల్ డాక్టర్గా మనం ట్రీట్ చేయొచ్చు అనమాట. ఇది నిజంగా ఎంత ముందు చూపు లేకపోతే ఈ రోజునటువంటి ఈ యొక్క కరెంట్ అంటే మీకు విదేశ మార్కెట్ నిర్వహణలు కానీ మొత్తం ప్రపంచంలో మన ఒక భారతదేశంలో మొట్టమొదటి 2047 సంవత్సరానికి మనం మొదటి స్థానంలో కానీ 2వ స్థానంలో ఉండాలని మనం ప్రయత్నిస్తున్నాం. అంతగా ప్రజల్లో మాకు సంస్కరణ తీసుకొచ్చి మన దేశానికి ఒక ఎంత పేరు తీసుకొచ్చారంటే, ప్రపంచంలో భారతదేశం అంటే ఏంటి, ఎక్కడ చూసినా జాబ్ అంటే అన్ని దేశాల్లో కూడా మనకి మన వాళ్ళు అక్కడ ఉద్యోగం చేయడానికి కారణం ఏంటంటే కాలేజెస్ నెలకొల్పడం కానీ, విద్యా సంస్కరణలు కానీ, ఇవన్నీ కూడా కారణం ఫైనాన్షియల్గా వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలు అనమాట. మీకు 1932 సంవత్సరంలో పుట్టారని చెప్పాను. అసలు 1990 సంవత్సరంలో అసలు ఈయన ఫైనాన్స్ మినిస్టర్గా ఎలా వచ్చారు? పివి నరసింహరావు గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత రాజకీయాలకు సంబంధించినటువంటి వ్యక్తిని అప్పటికే ఆర్బీఐ గవర్నర్గా చేశారు, ప్లానింగ్ కమిషన్గా చేశారు. అటువంటి వ్యక్తిని ఆయన ఒక ఫైనాన్స్ మినిస్టర్ చేశారండి. మరి పివి నరసింహరావు గారు రాజకీయాలకు సంబంధం లేనటువంటి ఈయన తీసుకొచ్చి ఆయన ఫైనాన్స్ మినిస్టర్ చేయడం జరిగింది. అస్సాం నుంచి సుమారుగా 5 సార్లు రాజ్యసభ మెంబర్గా ఉన్నారు. ఆ తర్వాత రాజస్థాన్ నుంచి మిగతా మొత్తం రాజ్యసభ మెంబర్గా ఉన్నారు. మొత్తం 33 సంవత్సరాల పాటు రాజ్యసభ మెంబర్గా ఉండి ఫైనాన్స్ మినిస్టర్గా, ప్రైమ్ మినిస్టర్గా, మీకు ప్లానింగ్ కమిషన్ మెంబర్గా, ఇవన్నీ కూడా ఈ దేశం యొక్క ప్రగతికి ఆర్థిక సంస్థను తీసుకురావడంలో కూడా తన వంతును కృషి చేశారండి. నిజంగా ఆయన రాజీవ్ గాంధీ గారు చెప్పినప్పుడు నాకు ఒక మెంటర్, నాకు ఒక గురువు గారు, నాకు ఒక ఏదన్నా డౌట్లు ఉన్న తీర్చుకునే వ్యక్తి ఈరోజు కోల్పోయని చెప్పేసి మన రాహుల్ గాంధీ ఆయన చెప్పారనమాట అండి. ఆయన విచారాన్ని వ్యక్తం చేశారు. అటువంటి వ్యక్తిని అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా టార్గెట్లు అనమాట, వాళ్ళు అది అవ్వాలని ఇది అవ్వాలని వాళ్ళ కోరికలు ఉంటాయి. అటువంటిది ఆయన సొంతంగా ఎవరు అనుకోని విధంగా అంటే విధి ఎంత బలీనదో మనకు అర్థమైందండి. ఉదాహరణకి నాకు ఈ పదవద్దు వాళ్ళు నేను చూసిన రోసే గారిని ఒకళ్ళు చూశానండి. నేను ఆయన మీకు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్కి
మీరు ముఖ్యమంత్రిగా ఉండండి, నాకొద్దు నాకొద్దు, నేను దిగిపోతాను. అలాగే ఈయన కూడా ఊహించిన విధంగా ఆయన ప్రైమ్ మినిస్టర్ అవ్వడం జరిగిందండి. ఏదేమైనా ఇటువంటి వాళ్ళు నీతిగా, నిజాయితీగా, అంటే డబ్బులు, అంటే ఏ ఉద్దేశం లేకుండా డబ్బులు కొన్ని వేల కోట్లు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో కాకుండా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు ఇప్పుడు కూడా ప్రజల మనసులో ఉంటారని అనుకుంటున్నాము. ఇటువంటి వ్యక్తులు ముందు తరాల వారికి అందరూ కూడా రావాలని కోరుకుందామండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.